హలో యాస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కోర్స్ ఎలా ఉంటుంది ఒక వీడియో చేయమని చెప్పి నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియో అండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి విత్ డయాగ్రామ్స్ అండి, మీకు బాగా అర్థం అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీడిఎఫ్లో ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు పంపిస్తున్నాను. సో జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ చూడండి ఎలా ఉంది ఏంటి అని చాలా డీటెయిల్గా లొకేషన్ సంబంధించి అవన్నీ ఉంటాయి. తర్వాత మనకి డైలీ చూడండి ఇక్కడ ఏ రోజు ఆ రోజు పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేసేస్తాం మనం. సో చూడండి, జాగ్రఫీ సంబంధించి పీడిఎఫ్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది ఒక స్టూడెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఏంటని పంపించున్నాం అనమాట. సో ఇలాగ మీకు వాట్సాప్లో ఆ పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేసేస్తాం. ఈ పీడిఎఫ్స్లో ఏంటి సార్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో వచ్చే కాన్సెప్ట్సే ఉంటాయి అన్నమాట. అట్లాగా ఆ లెవెల్ ఆఫ్ ప్రిడిక్షన్ మనం చేయగలుగుతాం. నెక్స్ట్ విత్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓన్లీ స్టాటికే కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తుంటుంది ఈ పీడిఎఫ్స్లో. నెక్స్ట్ చూడండి, ఇంకొంచెం చూపించండి సార్ అంటే ఇలాగా మనకి పార్టీసం సోలార్ సిస్టమ్ డయాగ్రామ్స్తో పాటు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డీటెయిల్గా ప్రతి సబ్జెక్టు మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మ్యాథ్స్ కానీ, అలాగ అన్ని పీడిఎఫ్స్ అనేవి మనం అవైలబుల్గా పెట్టాము. సో ఇవి మీరు ప్రిపేర్ అయినా మీరు బుక్స్ కొనాలన్నా కానీ 1500 2000 అయిపోతాయి తెలియకుండానే. అంత అవసరం కూడా లేదు. బుక్స్ ఒకటే మనం పీడిఎఫ్స్ అలాగే టెస్ట్ రెండు కలిపి కూడా అంత ప్రైస్ లేకుండా మనం మినిమం ప్రైస్తో ఇస్తున్నాము స్టూడెంట్స్కి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఇంగ్లీష్ మీడియం చూపిస్తున్నా, బట్ బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటాయి. నెక్స్ట్ పీడిఎఫ్స్ అవ్వగా నెక్స్ట్ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్లు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎలా ఉంటాయి టెస్ట్లు ఏందని చెప్పి. ఇలాగ ఉంటాయి. సో మీరు క్వశ్చన్స్ చూసి అర్థమవుతుంది చాలా డీటెయిల్గా ఎలా పెడుతున్నాం టెస్ట్లు అనేవి. సో సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. జాగ్రఫీ ఒక 2 టెస్టులు ఉంటాయి, హిస్టరీ 2 టెస్టులు ఉంటాయి. అలాగే 45 డేస్ కోర్సులో మీకు పీడిఎఫ్స్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ 2 కలిపి ఉంటాయి. అసలు ఇలాంటిది ఎవరు ఎక్కడ మార్కెట్లో తీసుకురారు. అంత డీటెయిల్గా, అంత నీట్గా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ ఖచ్చితంగా మేము జాబ్లో ఉండాలి సార్ అనుకున్న వాళ్ళకైతే ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. అందరు తీసుకుంటున్నారు. బట్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు, సార్ ఒక్కసారి మీరు డీటెయిల్గా చెప్పండి మీ కోర్సు గురించి మేము అని అన్నారు, తీసుకుంటామన్నారు. సో అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను అండి. చాలా అంటే చాలామంది తీసుకున్నారు. వాళ్ళు చెప్పారు, సార్ ఖచ్చితంగా మేము 150 దాకా క్రాస్ చేయాలి, మాకు జాబ్ ఖచ్చితంగా రావాలని. మనం 100% ఎఫర్ట్స్ పెడుతున్నాము 150+ క్రాస్ అవ్వడానికి. అసలు 100 క్రాస్ అవ్వడమే మెయిన్స్లో బయట చెప్పే ఇన్స్టిట్యూట్లు కానీ చేయని పని. కానీ మనం 150 పెట్టుకున్నాం టార్గెట్ అంటే ఏ లెవెల్ ఆఫ్ మెటీరియల్ కానీ, ఏ లెవెల్ ఆఫ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం, ఎంత కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అప్డేట్ ఉంటుందో మీరు ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. ఏం లేదు, ఎలా సార్ ఇది తీసుకోవాలని అంటే మీరేం చేయాలంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి వాట్సాప్లో. మీకు ఎవ్రీడే 45 డేస్ కోర్సులో మీకు పీడిఎఫ్స్ టెస్ట్ ఇలాగా పంపించేస్తూ ఉంటాం. నెక్స్ట్ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓన్లీ టెస్టే కదా, ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. సో దాని ద్వారా మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. సో దీనికంటే ఇంకేం కావాలి మనకి? ఇంకా ఉండేదే మహా అయితే 2 నెలలు ఉంటుంది టైం అంతే మెయిన్స్కి. సో డిసెంబర్లో ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. సో ఇది ఫ్రెండ్స్, చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి మన కోర్స్ అనేది. సో బయటికి ఇక్కడికి ఏం సార్ అంటే బయట క్లాసులు చెప్పినా కానీ అంత క్వాలిటీ ఉండవు, క్వాలిటీ మెటీరియల్స్ ఇవ్వరు. నెక్స్ట్ ఏంటంటే మీకు డయాగ్రామటిక్ వేలో ఉండవు. ఏదో వాళ్ళు చెప్తారు, మీరు అది చదువుకుంటారు కానీ రివిజన్ అప్పుడు అంత ఉపయోగపడదు. నెక్స్ట్ టెస్ట్లు అసలు బెటరు. క్వాలిటీ టెస్ట్లు మనం చూడండి ఎంత డీటెయిల్గా పెడుతున్నామో టెస్ట్లు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. దేనికి ఆన్సర్ ఏది, ఎందుకు రాంగ్ ఆన్సర్ అయింది, ఎందుకు రైట్ ఆన్సర్ అయింది, అంత డీటెయిల్గా చూడండి. ఈ యొక్క క్వశ్చన్స్లోనే మీకు అర్థమైపోతుంది. ఫారెస్ట్ రిపోర్ట్ సంబంధించి సబ్మిట్స్ గురించి అన్ని డీటెయిల్గా ఉంటుందండి. సో మీరు నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. బై అండి.